असतो मा చెప్పండి సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. భారతీయ సంస్కృతి అంతా కూడా ఉపనిషత్తులు అని చెప్పేసి వేదాల యొక్క సారాంశమైనటువంటి ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేయటం జరిగింది. అందులో ఆ ఉపనిషత్తుల్లో ఒకటైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తు అనే దాంట్లో ఈ శాంతి మంత్రం చెబుతారనమాట. ఈ శాంతి మంత్రం ఏం చెప్తుందో టూకీగా ఒకసారి చెప్తాను. చెప్పిన తర్వాత దీని మన దైనందిన జీవితంలో, మన సాధారణమైన జీవితంలో ఇది ఎలా మనం అన్వయించుకోవటమో మనం తెలుసుకుందాం. అసతోమా సద్గమయ. అసత్ అంటే అసత్యము. నన్ను అసత్యము నుంచి సత్యము వైపుకు మళ్లించు అని చెబుతున్నది మొట్టమొదటి. అసతోమా నన్ను సత్యము వైపు మళ్లించి ఆ దారిలో నడిపించు అని చెప్పి ఒక శిష్యుడు గురుదేవుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట. అయ్యా, నేను అసత్య మార్గంలో నుంచి సత్య మార్గం వైపు ప్రయాణించే ఉపాయం ఏదైనా చెప్పరా గురుదేవులు గారు అని ఒక ప్రశ్న అడిగాడు. రెండోది ఏమంటున్నాడు, తమసోమా జ్యోతిర్గమయ. నేను తమస్సు అనేటటువంటి ఒక అంధకారంలో ఉన్నాను, నన్ను ప్రకాశవంతమైనటువంటి జ్యోతి మార్గం వైపు నన్ను నడిపించు గురుదేవా అని ఇంకొక రెండో ప్రశ్న అడుగుతున్నాడు. శిష్యుడు గురువుని అడుగుతున్నాడు అన్నమాట. మృత్యోర్మా అమృతంగమయ. నన్ను మృత్యువు నుంచి అమృత తత్వం వైపు నన్ను తీసుకెళ్ళు, నా చెయ్యి పట్టి తీసుకెళ్ళు అని శిష్యుడు గురుదేవుని అడుగుతున్నాడు. అంటే ఈ మూడు ప్రశ్నలు శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. ఏమని? నేను అసత్య మార్గంలో నుంచి నన్ను సత్య మార్గం వైపు మళ్లించు, చీకటి మార్గం నుంచి ప్రకాశవంతమైన జ్యోతిర్మయమైనటువంటి మార్గం వైపు నన్ను మళ్లించు, మృత్యుముఖంలో మృత్యుతోటి కూడినటువంటి నా యొక్క జీవితాన్ని, మృతప్రాయమైనటువంటి నా జీవితాన్ని అమృతప్రాయంగా మార్చు అని గురుదేవుని శిష్యుడు ప్రార్థిస్తున్నాడు. అంటే చెప్పిన అన్నమాచార్య కీర్తనలో ఈ మోగ విషయాలు ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించే. అదే నేను సమన్వయానికి చెప్పాను, అదే సమన్వయం చెప్పాను, అదే గురుగారు చెప్పిన దానికే ఇది సంబంధం. అంటే ఇక్కడ శిష్యుడు మనకంటే కాస్త ఉత్తమ జాతిలో, ఎందుకంటే అతనికి తెలిసింది ఇదంతా కూడా నేను సత్య మార్గంలో లేను, అసత్య మార్గంలో ఉన్నాను అని అతనికి తెలిసింది. అయితే అది తెలియటం కూడా చాలా గొప్ప విషయం. చాలా మందికి మనం అసత్య మార్గంలో ఉన్నా కానీ అది సత్య మార్గంగా భ్రమ పడుతూ ఉంటాం. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో మీలాగా ఈ దుర్గానగర్ అనే తాండా ఒక ఊర్లో ఒక ఆసామి ఉండేవాడు. అతను పరమ భక్తుడు. అతనికి గురు మార్గం కూడా కొద్దిగా తెలుసు కాబట్టి తన జీవితాన్ని గడపటానికని ఒక చిన్న దుకాణం నడుపుతూ ఉండేవాడు. ఆ దుకాణం మధ్యాహ్నం సమయానికి ఆ దుకాణాన్ని మూసేసి ఆ రోజు ఎంత సొమ్ము వస్తే అంత సొమ్ములో ఒక 10వ భాగం మాత్రమే తను అట్టే పెట్టుకుని మిగతాదంతా దాన ధర్మాలకు ఇచ్చేస్తూ గడుపుతూ ఉండేవాడు. అయితే ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళందరూ అతన్ని గేలు చేస్తూ ఉండేవాడు. ఏమిటయ్యా నువ్వు ఎన్నాళ్ళైనా గొర్రెతోకలాగా నీ జీవితం ఇంతే ఉంటుంది, నేను చూడు ధనధాన్యాలతోటి భోగభాగ్యాలతోటి తొలదూగుతున్నాము, భవనాలు కట్టుకుంటున్నావు, ఎంతో సంతోషంగా ఎంతో గొప్పగా బతుకుతున్నావు, ఎంతో సౌకర్యవంతంగా బతుకుతున్నావు. ఆ పూరి గుడిసె అది పెంకుటిల్లు తప్పితే నీకు ఇంకేమీ లేదు, అది కూడా ఏడాదికి ఒకసారి మళ్ళీ కప్పుకుంటూ ఉంటావు, అంతకంటే నీ జీవితం పెరగదా? నువ్వు ఇంత బుద్ధిహీనుడివేమయ్యా,
నీకు భార్య పిల్లలు ఇంతమంది ఉన్నా కానీ వాళ్ళ కోసం నువ్వేమి కష్టపడవా? మధ్యాహ్నానికల్లా దుకాణం మూసేసి ఆ ఉన్న దాంట్లో అందరికీ నువ్వు దానం ధర్మం చేస్తున్నావు అని చెప్పి అందరూ అతనికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు. మనం కూడా చెప్తాం కదా, ఫస్ట్ భర్త సరిగా సంపాదించుకోకపోతే, సంపాదన సరిగా చేయట్లేదని మనం చీపురు పట్టుకుంటుంది కదా భార్య, కదండి, చీపురు పట్టుకుంటుంది కదా. సో అట్లాగే ఊళ్ళో వాళ్ళంతా భార్యతో సహా ఊళ్ళో వాళ్ళు కూడా చీపురు పట్టుకున్నారు. ఒరే బుద్ధి లేని విధవా, దుకాణం ఎందుకంత తొందరగా మూస్తున్నావు? రాత్రి 10, 11 కూడా గిరాకీ వస్తుంది. ఎందుకంటే కొన్ని మా సిద్దిపేటలో 11, 12, 1 గంట దాకా షాపులు ఓపెనే ఉంటాయి. అంత గిరాకీ వస్తూ ఉంటుంది ఆ టైంలో. గిరాకీ అంటే తెలుసుగా మీకు, దాన్ని ఏమంటారు గిరాకీని తెలుగులో? అది గిరాకీ అనే మాట ఇక్కడ వాడతారు, అంటే కస్టమర్స్ బేరాలు వస్తూనే ఉంటాయి, బేరం వస్తూనే ఉంటాయి. అయితే వీడు వాళ్ళందరి మాట వినేవాడు కాదు. ఎన్నాళ్ళు ఎవరు చెప్పినా, భార్య చెప్పినా, ఎవరు చెప్పినా వాడు వింటలా. వాడి పంద వాడు మార్చుకోవట్లేదు. ఆ దుకాణం మధ్యాహ్నం క్లోజ్ చేస్తాడు, కాసేపు కీర్తనలు పాడుకుంటాడు, కాసేపు తపస్సు చేసుకుంటాడు, కాసేపు జపం చేసుకుంటాడు. మిగతా సొమ్ము సాధువుల్ని సంతుల్ని ఇంటికి పిలుస్తాడు, ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనాలు పెడతాడు, బట్టలు పెడతాడు. ఈ విధంగా వాడి జీవితాన్ని గడుపుతున్నాడు. ఎవరు చెప్పినా వింటాడు. సరే, ఆ ఊళ్ళోనే ఒక పెద్ద ఆసామి, ధనవంతుడు, బాగా కోటీశ్వరుడు, చాలా రకాల అతనికి ఆస్తులు ఉన్నాయి. ఆ ఊళ్ళో అందరూ అతని మాట వేదవాక్కుగా వింటూ ఉంటారు. అతను వీడి సంగతి అంతా గమనిస్తూ ఉన్నాడు. గమనించిన తర్వాత వాడు ఒక నిర్ధారణకు వచ్చాడు. ఈ ఊళ్ళో వీడి కంటే బుద్ధిహీనుడు ఇంకొకడు లేడు అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఒక టోపీ తయారు చేస్తాడు. టోపీ అంటే తెలుసు కదా, నెత్తిని పెట్టుకునే టోపీ తయారు చేసి, ఒక ఎర్రని టోపీ తయారు చేసి ఒకరోజు వీడిని ఇంటికి పిలుస్తాడు. సరే, పెద్దవాడు ఎందుకు పిలిచాడో అని చెప్పి మర్యాద పూర్వకంగా ఇతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి, ఏమయ్యా నేను ఇవాళ నీకు ఆ ధనవంతుడు ఏమంటాడంటే, ఏమయ్యా నేను ఒక సత్కారం చేద్దాం అనుకుంటున్నాను. ఊళ్ళో అందరికంటే బుద్ధిహీనుడు ఎవడైతే ఉంటాడో వాడికి టోపీ పెట్టి నేను సత్కారం చేద్దాం అనుకున్నాను. నేను అందరినీ చూశాను, ఈ ఊళ్ళో వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏమేమి పనులు చేస్తున్నారు అందరూ తెలుసు. నేను ధనవంతుడిని, అందరిలోకి గొప్పవాడిని కాబట్టి అందరి విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. అందరిలోకి బుద్ధిహీనుడు, సమయాన్ని వృధా చేస్తున్నవాడు నువ్వే. అందుకని ఈ టోపీ నేను నెత్తిని పెట్టి నేను సత్కారం చేస్తున్నాను అని చెప్పి, ఇంక నుంచి ఈ బుద్ధిహీనత్వం నుంచి నువ్వు దాటుతావని, ఈ టోపీ పెట్టినట్టు కొన్నా నువ్వు గుర్తు చేసుకుని, నన్ను ఇంత బుద్ధిహీనుడిగా అందరూ సత్కరించాలని గుర్తు చేసుకుని, ఇంక నుంచైనా నువ్వు బుద్ధితో మసులుకుంటావని, జాగ్రత్తగా నీ పనులు నువ్వు చేసుకుంటావని అనుకుంటున్నానని చెప్పి ఇతనికి ఆ టోపీ ఇస్తాడు. సరే, వీడు ఆశ్చర్యపోయి అయినా సరే పెద్దవాడు, ధనవంతుడు, ఎదురు తిప్పడానికి వీల్లేదు, ఆ టోపీ నెత్తిని పెట్టుకుని ఆయనకి నమస్కారం పెట్టి ఇంటికి వచ్చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊళ్ళో ఆ నోట ఈ నోట ఈ కోటీశ్వరుడు ఎవరైతే ఉంటాడో అతను చావు బతుకుల మీద ఉన్నాడని అర్థం, కబురు వచ్చింది. అతను ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాడు. డాక్టర్లు అందరూ వస్తున్నారు, వెళుతున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎంత డబ్బులు పెట్టినా ఇంకా ఆయన బతకటం కష్టం అని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే, బంధువులంతా వచ్చేసారు. బంధువులు ఆయనకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని రకరకాల కార్లు, మోటార్లు, వాహనాలన్నీ రెడీగా పెట్టారు అంతమంది. కానీ డాక్టర్లు ఏమాత్రము, మా కొద్ది సమయం మాత్రమే ఉంది, ఆయన ఇంకా బతకటానికి అని చెప్పడం అయిపోయింది, అంత అయిపోయింది. ఈ సమయంలో ఈ పేదవాడు కూడా, ఎవడైతే పేదవాడుగా ఉన్నాడో అతను కూడా వచ్చాడు పరామర్శించడానికి వచ్చి, అయ్యా ఎలా ఉన్నారు, చాలా రోజులైంది, చాలా సంవత్సరాలైంది తమని దర్శించి, ఈ టోపీ నాకు బహుమానంగా ఇచ్చారు, ఈ టోపీ మీ గుర్తుగా ఇప్పుడు పెట్టుకుని వచ్చాను నేను మీ దగ్గరికి అని. అతను ఏం చేస్తాడు, ఎలా ఉన్నారంటే, అప్పుడు ఇతను ఏమంటాడంటే, అయ్యా నా సమయం అయిపోయిందని డాక్టర్ చెప్తున్నారు, ఓ గంట అరగంట నేను ఇంకా నా ప్రయాణానికి నేను ప్రయాణం కట్టడానికి రెడీగా ఉన్నానని చెప్తాడు. అయ్యా మరి ప్రయాణం కట్టడానికి రెడీగా ఉన్నానంటున్నారు, దారి భత్యానికి ఏమన్నా మీరు రెడీ పెట్టుకున్నారా? ఇప్పుడు చూడండి, మనం రైలు ప్రయాణము, బస్సుకి వెళ్తున్నాము, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏంటి, మనం కాస్త ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి దారిలో అవసరం అవుతున్నాం, మంచినీళ్ళ సీసా, తినటానికి 4 బిస్కెట్లు,
ఓ టిఫిన్ ఏదో పట్టుకెళ్తూ ఉంటాం కదా, మరి అలాంటి ఏర్పాట్లు ఏమన్నా చేసుకున్నారా అడుగుతాడు. అడిగితే మరి మీరు ప్రయాణం అంటున్నారు, పరలోక ప్రయాణం అంటున్నారు కదా, ఇంకా చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసి ఉండాల్సి ఉండే కదా, ఏమన్నా ప్లాన్ చేశారా స్వామీజీ? మీరు ప్లాన్ చేసిన ప్రకారం నేను కూడా బుద్ధిహీనుని, అసలే నాకు ఏ తెలివి లేదు, నేను కూడా మిమ్మల్ని అనుకరించి జాగ్రత్తగా నేను కూడా వెళ్ళేటప్పుడు నాకు సమయం వస్తుంది కదా, ఆ సమయం వచ్చినప్పుడు నేను కూడా ఏదైనా కట్టుకుని తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందేమో, కాస్త మీరు దయచేసి చెప్తారా అని అంటాడు. అంటే వీడంటాడు, ఓరే బుద్ధిహీనుడా, ఆ మాత్రం బుద్ధి లేదా? చచ్చేటప్పుడు మన శరీరాన్ని కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదు కదా, ఇంకా మనం ఏం పట్టుకెళ్తామంటారా? మన పుణ్యపాపాలు తప్పితే ఇంకేమీ రావు కదా. మరి అయ్యా అది తెలిసినప్పుడు మరి ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి ఇంత ధనము ఇంత సంపద ఈ ఇంటి నిండా ఎన్ని వస్తువులు ఇవేవి పట్టుకెళ్ళటానికి యోగ్యత కానప్పుడు మీరు ఎందుకు చేర్చినట్టు వీటన్నిటిని? నేను అనుకున్నాను నాకు తెలియదు కాబట్టి నేను తీసుకెళ్ళటానికి వీల్లేదేమో, మీరు తీసుకెళ్ళగలరేమో, పెద్ద మనుషులు గొప్పవాళ్ళు మీరు తీసుకెళ్ళటానికి వీలుంటుందేమో అనుకుని మీరు ఇచ్చిన టోపీ ఇన్నాళ్ళు నేను పెట్టుకున్నా, నేను బుద్ధిహీనుండని. కానీ ఇప్పుడు నాకంటే మీరే బుద్ధిహీనులని తేలింది. ఎందుకంటే తెలిసి కూడా ఇంత పెద్ద తప్పు చేస్తారా అని చెప్పి ఆ టోపీ కాస్త వాడిని ఎత్తిని పెడతాడు. అప్పుడు వీడు, నేను చేసిన తప్పు నాకు అర్థమైంది, ఇన్నాళ్ళు నా సమయాన్నంతా వృధా చేసుకుని ఒక చిన్న పుణ్యకార్యం కూడా చెయ్యకుండా నీలాంటి పరమ భక్తుణ్ణి నేను గేలి చేసి నేను ఎంత తప్పు చేశాను, సమయం దాటిపోయింది అని దుఃఖిస్తున్నప్పుడు అప్పుడు వీడు ఏం చేస్తాడంటే అతనికి ఈ నారాయణ మంత్రం ఉపదేశించడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనమందరం కూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. ఒక్కసారి ఎవరికి వాళ్ళు చిన్నప్పటి నుంచి మీ జీవనాన్ని చూసుకుని మన స్వార్థం కోసం కాకుండా, అంటే మన కోసం మనం కాకుండా ఇతరుల కోసం మనం ఏమైనా చేసామా ఆలోచించుకోండి. మన పిల్లలు, మన సంతానము, మన భర్త, మన కుటుంబము, మన బంధువర్గం, వీళ్ళకి కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశికి కానీ ప్రపంచంలో ఉన్న మిగతా మానవులకు కానీ మనం ఏమైనా చేసామా అని జాగ్రత్తగా ఆలోచించుకుని ఇప్పుడు ఆ ధనవంతుడు చేసినటువంటి తప్పిదాన్ని మనం చేయకుండా ఉండటానికే మా గురువు గారు మాకు ఈ విషయాన్ని నేర్పించి మీరు ఎంత దూరమైనా వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ అందజేయటానికని మాకు ఆజ్ఞ ఇవ్వటం వల్ల ఇంత దూరం రావటం జరిగింది. సరే, ఇది కథ. సో మీ అందరికీ దీంట్లో విషయం అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి సమయం అయిపోయిందని బాధపడక ఇప్పటి నుంచైనా మేము వస్తున్నాం కాబట్టి ఇది ఒక దివ్యక్షేత్రంగా మారి మీరందరూ కూడా ఒక గురు మార్గంలోకి వచ్చి ఇంకా మిగతా అందరికీ కూడా ఒక మార్గదర్శనం చేసే స్థాయికి ఎదుగుతారని ఆశీర్వదిస్తూ